కొంతమందికి కొన్ని రాంగ్ ఇంప్రెషన్స్ వచ్చినాయి. ప్రభు నమ్మండి, మీరు బాగుపడతారు. ప్రభు నమ్మండి, స్వస్థత పొందుతారు. ప్రభు నమ్మండి, చేతపడి నుంచి విడుదల కలుగుతాయి. ప్రభు నమ్మండి, మీకు క్షేమం కలుగుతాయి. ప్రభు నమ్మండి, మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. ప్రభు నమ్మండి, మీరు గొప్ప గొప్పవారు అవుతారు. ఆ ఎక్స్పెక్టేషన్తో చాలామంది ప్రభు దగ్గరికి వస్తారు. వారి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ ఫుల్ఫిల్ అవ్వడం లేదు. బాధలలో ఉండి ప్రభు దగ్గరికి వస్తే అన్ని బాధలు క్షణములో తీసేస్తాడని అనుకున్నారు. యేసయ్యను నమ్మితే డబ్బు వస్తుంది అనుకున్నారు, ఆరోగ్యం వస్తుంది అనుకున్నారు. కానీ అనారోగ్యం వచ్చింది, శ్రమలు వచ్చింది, కష్టాలు వచ్చింది, నష్టాలు వచ్చింది, ఇబ్బందులు ఎదురైంది. ఇదేంటిది అని వారి విసుగు చెందుతూ ఉంటారు. కానీ ప్రభు చెప్పిన మాట మర్చిపోకండి. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల ఆయన తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలను. నన్ను వెంబడింపవలను, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. తన్ను తానుగా నిషేధించాలి. ఇంకా ప్రభు చెప్పాడు యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ప్రభు చెప్పిన వాగ్దానాలు అలాగనే ఉందండి. యు జస్ట్ బిలీవ్ మీ ఆర్ ట్రస్ట్ మీ, ఐ విల్ మేక్ యూ రిచ్ అని ప్రభు చెప్పలేదు. ఈ లోకంలో మీకు శ్రమలు ఉన్నాయి, కానీ అధైర్యపడకండి, నేను లోకాన్ని జయించాను.